హాయ్ హలో, నేను మీ కృష్ణన్. గ్రామ స్వరాజ్యంపై వాయిస్ తీసుకోవడానికి మనం ఈరోజు పులసాని రవీందర్రావు గారితో ఉన్నాం. సర్పంచ్ అని మీరు ఎప్పుడైనా కలగన్నారా? నేను అయితే అనుకోలే, కాకపోతే మనకు అందరు సపోర్ట్ చేసారు. ఎలక్షన్ వరకేనా లేకపోతే ఎలక్షన్ తర్వాత కూడా ఏమన్నా కొంత కోపాలు అవుతా? అందరూ మనోళ్ళే, ఇప్పుడు మనం గెలిచినాం కాబట్టి అందరూ మనోళ్ళే. అందరికీ వాళ్ళకి పని పడ్డా మనం చేసి పెడతాం. గ్రామంలో సమస్య తెలుసు, ఆ సమస్యకు పరిష్కారం కూడా తెలుసు, కానీ కొన్ని కావు. ఎందుకు సార్ ఇట్లా? ఇది చేయాలని అనుకుని చేయి పట్టుదలతో చేస్తే అవుతాయి. విద్యకు వైద్యానికి ఇది కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. విద్యకు సంబంధించి ఏవైనా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి అలవాటు పడ్డారు. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను. ఏంది కాస్త హుషారుగా ఉన్నట్టు కదా? కొంచెం కొంత కొత్త మురిపం ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి కానీ కొంత ఉత్సాహం కూడా ఉంటుంది కదా, మొన్ననే గెలిచారు కాబట్టి. ఇవన్నీ ఉంటాయా? అసలు ఏంటి బేసికల్గా మీ మీ ఊరు పేరు నల్లాని రామయ్యపల్లి. ఎలా వచ్చింది పేరు అసలు? ఇక వాళ్ళు ఇంటి పేరుతోటి వచ్చేసిందండి. వాళ్ళు ఊరు బంధించిన వాళ్ళ ఇంటి పేరుతోటి నల్లాని రామయ్యపల్లి అని పెట్టి. ఇప్పుడు మీరు రెండో సర్పంచ్ అనుకుంటా మీరు? అంతే అంతే అండి. అంతే కదా? మా విలేజ్ కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది 2017-18 ఆ ప్రాంతంలో. అంతే. ఇప్పుడు ఒక సర్పంచ్ పీరియడ్ అయిపోయింది, సర్పంచ్ మనం వచ్చినాం. కానీ అదృష్టం మీద బాగుంది కదా, జనం మా ఊరు అందరు సహకరించి. అది కాదు, ఇక్కడ గత సర్పంచ్ ఏమో నిర్మాణం చేసిండు మన ఇందాక మన గ్రామ పంచాయతీ. అవును, కూర్చుండో మీరైంది. అవును, అదృష్టం అనుకోవచ్చు మొత్తం మీద. అసలు ఏంది, ఎట్లా ఎట్లా ప్రయాణం చేశారు? అసలు మీరు ఐదమనుకున్నారా సర్పంచ్ అని? మీరు ఎప్పుడైనా కలగన్నారా? అనుకోలే, అందరు అంటుండే మీరే కావాలి, మీకు మీరు అంటే బాగుంటుంది అని చెప్పి. మీ దగ్గర పైసలు బాగున్నాయా మరి? ఏమన్నా పైసలు మన కాడ పెట్టేది లేదు, పైసలు ఇచ్చేది లేదు. మరి ఓన్లీ అందరు కలిసి ఉండాలంటే ఫ్యామిలీ తరపున బీఆర్ఎస్ తరపునే మనం నిలబడ్డాం. కానీ మీరు అనుకోలే కదా సర్పంచ్ అయితే? నేను అయితే అనుకోలే, కాకపోతే మనకు అందరు సపోర్ట్ చేసారు. ఉండు అని అందరు సపోర్ట్ చేసారు. అదే రకంగా మనం ఉన్నాం. సో మరి అంటే ఏంది, ఒక్కసారి కావాలనే ఉద్దేశం వచ్చిందా మళ్ళా? ఇక అందరు ఉండు అన్నాక సరే ఉందాం, మన గ్రామానికి అభివృద్ధి కోసం పనిచేద్దామని. మీ ఆలోచన కాదు, మన ఆలోచన ఫస్ట్ స్టార్టింగ్ లేదు. ఆ తర్వాత వచ్చిన ఆలోచన మొత్తం మీద అయిపోయింది. ఈ ఎన్నికలు అంటేనే కొంత సాహసోపేతమా, టెన్షనా ఏమన్నా? టెన్షన్ ఏం లేదు, టెన్షన్ ఏం పెట్టుకోవాలి. అందరు కలిసి సహకరించి నిలబెట్టారు కాబట్టి మనకు టెన్షన్ లేదు. వెళ్తాం లేదు, ఎట్లయితే అట్లా అవుతుంది అనుకున్నాం. దేవుడు సహకరించారు. సో ఎనీ హ్యావ్ కొత్త సర్పంచ్ కొత్త భవనం కూడా, కొత్త భవనం, గ్రామ సచివ వార్డు సభ్యులు కూడా అంతా యూతే, అందరు యూతే వచ్చారు. ఒక్కలే కొంచెం కానీ అందులో నిలబడ్డారు, వాళ్ళు నిలబడ్డారు అంతే. మరి ఏమైనా ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోయారా? ఏకగ్రీవానికి ఆ ఊళ్ళో కొంతమంది సహకరించలేదు, అట్లా అనుకున్నాం. ఏకగ్రీవం అనుకుంటే అంటే మరి మీరు కాంగ్రెస్ పార్టీకి పోతే సహకరించే వాళ్ళ? మనం ఏం తేడా పెట్టలే, అలాగే ఇట్లా అట్లా అందరూ అంటే ఇట్లా కాంగ్రెస్ తరఫున ఒకళ్ళు నిలబడతారు, బీఆర్ఎస్ తరఫున కొంత ఒకళ్ళు నిలబడతారు. అట్లా ఏకగ్రీవానికి ఒప్పుకోలేదు. ఎలక్షన్ అయిపోయినాయి, మరి ఎలక్షన్ వరకేనా లేకపోతే ఎలక్షన్ తర్వాత కూడా ఏమన్నా కొంత కోపాలు ఏముండే? ఎలక్షన్ల వరకే ఉంటది. ఎలక్షన్ ఓటీ గెలుపు అనేది వచ్చినాక మళ్ళీ అందరు నార్మల్ గా కలిసిపోయి ఒక 2-3 రోజులు ఉంటది అంతే. కొంచెం మనసులో ఉంటది, బయట పెట్టుకోరు కానీ మాత్రం మంచిగా ఉంటుంది. ఎవరికైనా ఉంటది, అది మీకైనా వారికైనా ఎవరికైనా ఉంటది అనుకోండి. అందరు మనోళ్ళే, ఇప్పుడు మనం గెలిచినాం కాబట్టి అందరు మనోళ్ళే. అందరికి వాళ్ళకి పని పడ్డా మనం చేసి పెడతాం. అంతే అంతే, సిద్ధంగా ఉండుడే. మరి ఎట్లా మీ గ్రామాన్ని మీకంటూ కొత్త ఆలోచన ఉందా? డెవలప్మెంట్ విషయంలో డెవలపింగ్ చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే మాకు జనరల్ అచ్చుడు మాకు ఫస్ట్ టైం. మా గ్రామ పంచాయతీ కొత్తగా వచ్చింది కాబట్టి, గోడిశాల గ్రామ పంచాయతీ కింద ఉండేది వారు, నల్లరంపల్లి విలేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళా అలా మన జనరల్ వచ్చినాం కాబట్టి ఎంతో కొంత మంచి చేయాలని చూసుడు. సో చేస్తారని భావన ఉందనుకోవచ్చా? 100%. ఏమేమి అంశాలు ఉన్నాయి? ఒకవేళ మా ఊళ్ళో ఒక సీసీ రోడ్ ఒకటి ఉంది, సీసీ రోడ్ పోయాలి. ఈ బ్రిడ్జిలు ఉన్నాయి, కాలనీ దగ్గర బ్రిడ్జిలు ఉన్నాయి, అవి సుధా శాంక్షన్ అయినాయి అన్నారు. నిన్న అనుకుంటే 100% అవుతానే అని చెప్పన్నారు ప్రవీణ్. ఇక అదే పనిలో ఉన్నాం. సరే, ఏదేమైనా కానీ అంటే మనము వాస్తవానికి స్టేట్ లెవెల్ ఇష్యూ అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటేనే వాస్తవానికి అది అంటే గ్రామంలో సమస్య తెలుసు,
ఆ సమస్యకు పరిష్కారం కూడా తెలుసు, కానీ కొన్ని కావు. ఎందుకు సార్ ఇట్లా? ఇక చేయాలని అనుకొని పట్టుదలతో చేస్తే అవుతాయి. అంటే ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వంతో ఎమ్మెల్యేతో లింకులు ఉంటాయా? ఏమన్నా సపోర్ట్ చేస్తారు కదా, మా సతీబాబు సార్ బాగానే ఫోన్ చేసి అప్పుడు మేము ఎప్పుడైనా ఫోన్ చేస్తే, ఎప్పుడు ఫోన్ చేసినా మనకు కాల్ చేసి మాట్లాడతాడు. ఓకే, అనేవి సమస్యలు ఉంటే వాటి మీద చర్చించి మనం సాల్వ్ చేస్తాడు. సరే, ఇప్పుడు మరి మంత్రి దగ్గర కూడా పోవాల్సిన అవసరం వస్తుందేమో? అవసరమైతే పోతాం, అంతేనా? పోతాం అట్లేం లేదు. అవసరం పని మన గ్రామానికి అభివృద్ధి కావాలి, అంతే అంతే. ఏదైనా పోవడానికి రెడీ, కాకపోతే మనం ఉండు మాత్రం బీఆర్సీలో ఉండి పని చేస్తాం. పని అయితే మన గ్రామానికి సంబంధించిన పనుల కోసం పోవాల్సి పోతాం. ఇప్పుడు మీకు దాదాపు నేను చూశాను కదా ఈ ఇంటర్లింక్ రోడ్స్ కూడా, అంటే మీ గ్రామానికి అంటే ఈ ఇంటర్లింక్ రోడ్లు కానీ లేదా అంటే రాకపోకలు తక్కువ ఉన్నాయా, లేకపోతే ఏంటి అక్కడికి ఏమన్నా బార్డరా? అది రాకపోకలు అంటే మా ఊరు చిన్న ఊరు కాబట్టి దానికి బస్సు సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యంతో మొన్న పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోడ్డు అయింది. అప్పుడు ఆ రోడ్స్ లేదు, తుమ్మలు సైకిల్ మీద తొక్కుంటూ పోయేది. అంతే, పెద్దిరెడ్డి సార్ వచ్చినాకనే ఆ రోడ్డు శాంక్షన్ అయింది, తర్వాత ఇంప్రూవ్మెంట్ అయింది. సో అంటే ప్రతిది కూడా ఇక్కడికి సిటీకి రావాల్సిందే, ఏది కొనుక్కోవాలన్నా కానీ, ఏది కావాలన్నా హుజరాకు రావాల్సిందే. కూరగాయలు కావాలన్నా, కిరాణం సామాన్ కావాలన్నా. మరి ఒక కిరాణా షాప్ కొట్టు కూడా ఆడ పెట్టుకోలేరా? పెట్టరు ఆడ, ఎందుకంటే వాళ్ళ కొనరు, ఎంతో కొంత ఉజరాపోతాం కదా, ఆనే హోల్సేల్ దగ్గర కదా అని అంటే తెచ్చుకుంటారు. ఇవాళ పెట్టినా నడవదు, ఎక్కువ తీసుకోరు. పెట్టితే నడవచ్చు. ఇప్పుడు అందరు పోయి సామాన్ తెచ్చుకోలేకపోతారు. ఇప్పుడు ఎండవాటి ఉన్న యూత్ అంతా తగ్గిపోతుంది. సో ఎనీహౌ సర్పంచ్కి వచ్చారు. ఇప్పుడు విద్యకు వైద్యానికి ఇది కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మనం అంటే నిత్యావసర సరుకులే దొరకనప్పుడు విద్యా వైద్యం ఎట్లా దొరుకుతుంది అనేది కూడా ఒక ఆలోచన ఉంటుంది. మరి వీరికి ఎలా, ఆ గ్రామానికి మీరు ఏం చేయగలుగుతారు? అది విద్యకు సంబంధించి ఏవైనా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి అలవాటు పడ్డారు ఎక్కువ. అవును, మనమే ఉజరా పంపిస్తాను. ఇప్పుడు మీరు మీ పిల్లల కొరకు ఉజరాలున్నాం అంతే కదా. అది వాళ్ళను మనం ఇబ్బంది పెట్టలేము, ఇల్లనే చదివేయాలని. అంతే, ఇక స్వేచ్ఛ వాళ్ళ ఇష్టం. వస్తే అలా నడుతూ టీచింగ్ నడుతూనే ఉంటుంది, చెప్తూనే ఉంటారు. మరి వైద్యానికి సంబంధించింది అయితే, వైద్యానికి సంబంధించి హుజరాబాద్కి వస్తారు. ఆర్ఎంపీ ఉంటాడు మా ఊళ్ళో. అత్యవసరం అయితే ఇంజక్షన్ వేయడం, గ్లూకోజ్ ఇట్లా ఉంటే చేస్తాను. సరే, ఇవన్నీ రానున్న కాలంలో కొంత మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? మీరు చేద్దాం, అదేదైనా మనతో మీరు మీ వాట్సాప్లు పాలకవర్గం చేయాలి. ఇది ట్రీట్మెంట్ ఒకటి ఏజ్ పడ్డోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒకటి చిన్నగా రూమ్ లాగా పెట్టేసి ఒక డాక్టర్ చిన్న ఆర్ఎంపీ లెక్క ఆడ పెట్టేసి, అదే అంటే బిఎస్సీ వాళ్ళు ఉంటారు కదా మంత్లీ, అంటే వీక్లీ ఒకసారి రమ్మని వస్తారు వాళ్ళు. ఏమున్నది, వస్తారు అవునా కదా. సో మీ విలేజ్ ని విజిట్ చేసుకుని ఏమేమి, ఇప్పుడు సీజనల్ వ్యాధులు రకరకాలు వస్తుంటాయి. ఇప్పుడే కాదు, అది ఎప్పటికైనా కానీ ఉన్నది కదా అది. సో విద్య పరంగా కొంత కష్టం కానీ వైద్య పరంగా ఏదైనా చేయవచ్చు. విద్య కంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు అది అంతా ప్రైవేట్ మోజులో పట్టిండ్రు ఎవరైనా కానీ. మా గవర్నమెంట్ స్కూల్లో వెళ్తాం మాకు ఇంత అని ఊరుకుంటుంది, అందుకే వాళ్ళ దాన్ని ఏమనలేము మనం. ఓకే, సో ప్రశాంతంగా అయితే ఇప్పుడు ఉన్నది అనుకోవచ్చు. ఏమన్నా కోరికలు ఉన్నాయా? నేను సర్పంచ్ అయితే ఇది చేయాలనుకున్నది కోరికలు అంటే మా ఊళ్ళో బొడ్రాయి పెట్టాలి ఉన్నది, కానీ డౌన్ అయిపోయింది మొత్తం. అది కూడా చేద్దాం అనుకుంటున్నాం. అందరం మా ఊళ్ళో జనాలు అందరు ప్రజలు సర్పంచ్ అయ్యింది కదా, మీరు సగం ఫండ్ ఇస్తే అది అవుతుంది. చేయాలి, ఎంత కొంత చేయాలి, అంతే కదా. అంటే ఇప్పుడు 14 కూడా ఇన్వాల్వ్మెంట్ మీదే ఉండాలి. అవునవును, అంతేనా? ఉండే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు. సో మీకు ప్రజలకు ఏం చెప్పాల్సుకుంటున్నారు? ప్రజలకు మనతోటి అయ్యేటి అన్ని దాదాపు 100% చేయడానికే ఉన్నాం. ఇక వాళ్ళు ఏ సమస్య అయినా మనతోటి అయ్యేది ఎక్కువ ఉండే కావచ్చు కదా మీకు. ఉండేయండి, పంచాయతీలు ఉండే. గెట్ల పంచాయతీలు ఉంటాయా? గెట్ల పంచాయతీలు ఉంటాయి మా ఊళ్ళో. అంటే వాళ్ళు ఎవరికైతే అద్దురాలు ఉంటాయో అద్దురాల మందే దున్నుకుంటారు, అద్దురాల మందే ఉంటారు. అంతే. ఇక ఈ కబ్జా ఓడు, నా భూమి నీ భూమి పోడు ఉండదు. అంటే పంచరాయి అంటే ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఏం లేకపోవచ్చు. గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని పట్ట భూములే ఉన్నాయి. అంత పట్ట భూమి అందరికి. శ్మశాన వాటిక చూస్తే పట్ట భూములే కట్టిర్రు వాళ్ళని అడిగి, రిక్వెస్ట్ అడిగి. గ్రామ పంచాయతీ చూస్తే మా పెద్దబాపు చొక్కారావు అని ఆయనే ఇచ్చిండు గ్రామ పంచాయతీకి డొనేషన్ ఇచ్చిండు. పట్ట భూములే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కాబట్టి పంచాయతీ ఉండవు.
సరే ప్రతి సమస్యకు మీరైతే మీరు మీద అందుబాటులో ఉంటారు అనుకోవచ్చు. ఉంటారు. రానున్న కాలంలో ఎట్లుంటది అసలు? టీఆర్ఎస్ వస్తుందా లేకపోతే కాంగ్రెస్ వస్తుందా? నాకు తెలిసి బీఆర్ఎస్ వేస్తుంది. ఎట్లా? ఎంత కొంత పనులు చేసిండు, ఇది ఇలుసు చేస్తారు కానీ ఈ రుణమాఫీ అందరికి కాలే. ఓకే. కొంతమంది కొన్ని ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయన్నారో అన్ని అమలు కాలే. ఇంకా చేస్తావా అంటారు. ఓన్లీ బోనస్ వస్తే కొంతమంది పడ్డది, కొంతమంది వల్లే ఇంకా పడుతుంది అంటారు. అదొకటి. మీరు నిజంగా చెప్పండి, గత ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా? మాకైతే గత ప్రభుత్వమే బాగుండేది. అంటే మీరు ఎట్లా టీఆర్ఎస్ కాబట్టి అంటారు అంతే కదా? అట్లే లేదు, ఉన్న సమస్యలు బట్టి చెప్తాం కదా. అంటే 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు, గ్యారెంటీలు అన్ని అమలు కాలే కదా, అట్లా మైనస్ అయ్యారు. మరి వాళ్ళది కూడా కాలే కదా? వాళ్ళ చూస్తే కొన్ని కాలే. 3 రకాల భూమి కాలేదు, దళిత బంధు కాలేదు, కరెంటు అంత కరెంటు 3 గంటలు 4 గంటలు నైట్ పూట ఇచ్చేది, డేలో 3 గంటలు ఇచ్చేది. ఇప్పుడు కేసీఆర్ మాకు మొత్తం 21 పొద్దున అప్పుడు ఇచ్చేది. ఇప్పుడు ఏమైంది మరి? నైట్ 12 గంటలకు ఇచ్చేది. ఇప్పుడైతే వస్తుంది కదా? ఇప్పుడు వస్తాను. ఓకే ఓకే. సరే, గత ప్రభుత్వానికి దీనికి భిన్నం ఏంది, తేడా ఏంది? భిన్నం అంటే ఇక మాకున్నది ప్రేమ బీఆర్ఎస్ మీద ఉంటది. ఓకే. ఎంతో కాంగ్రెస్ మరి మళ్ళీ వస్తుంది అనుకోవచ్చా? బీఆర్ఎస్ వస్తుంది పక్క, చూద్దాం, అది కాలం నిర్ణయిస్తుంది. అంతే. సో మీరు చూశారు కదా, దాదాపు అందరితోని కూడా, అందరి అధికారులతోని, పొలిటీషియన్ తోని కూడా సహకారం తీసుకొని గ్రామ డెవలప్మెంట్ లో మా పాత్ర ఉంటది అంటున్నారు బలంగా. నమస్కారం సార్.